ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవడానికెళ్తే, ఇంకో ప్రాబ్లమ్ యాడ్ అయినట్టుంది. ఇంతకేమైందో చెప్తాను వినండి. మొన్న హాస్పిటల్‌కి ఫేస్‌లో రైట్ సైడ్ పెయిన్ వస్తుందని చెప్పి వెళ్ళాను కదా! హాస్పిటల్‌లో చూపించుకొని ఇంటికి వచ్చిన తర్వాత 2 డేస్‌కే రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ కూడా పెయిన్ రావడం మొదలైందనమాట. ఏమైందా అని చెప్పి చూస్తే లెఫ్ట్ సైడ్ ఐ ఇన్ఫెక్షన్ అయిందనమాట. అందుకోసమని ఇప్పుడు మోక్షమ్మ నేను రెడీ అయ్యి హాస్పిటల్‌కెళ్ళి చెక్ చేయించుకొని వచ్చాము. హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్‌తో రైట్ సైడ్ పెయిన్ తగ్గడానికి అని చెప్పి హాస్పిటల్‌కొస్తే మీరు బోనస్‌గా లెఫ్ట్ సైడ్ కూడా పెయిన్ తెప్పించారు సార్ అన్నాను నేను. నాకెందుకో ఇప్పుడు మీరు ఇచ్చిన టాబ్లెట్లు వేసుకోవడం వల్లనే ఈ ఐ ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని చెప్పి అనిపిస్తుంది. నాకు ఇప్పుడు చాలా భయమేస్తుంది సార్ అని చెప్పి అన్నాను ఆయనతో. ఆయనేమో లేదు లేదమ్మా అలా ఏం లేదు, అలా ఎందుకు వస్తుంది ఇన్ఫెక్షన్, ఇది నార్మల్ గా వచ్చినట్టుంది, ఇది తగ్గడానికి నీకు ఐ డ్రాప్స్ ఇస్తానులే అని చెప్పి కొన్ని డ్రాప్స్ రాశారు. నేను ఇంటికి వచ్చేసే ముందు ఆ డాక్టర్ గారు నాతో ఇలా అన్నారనమాట, నాకెందుకు మీరు నా దగ్గర కన్నా గూగుల్లో ఎక్కువగా ట్రీట్మెంట్ తీసుకున్నట్టు అనిపిస్తుంది అని. మీకెలా తెలుసు సార్, అయినా నేను గూగుల్లో చూడను ఏ అని అడుగుతాను అని చెప్పి అన్నాను ఆయన. ఏదైతే ఏంటి అవన్నీ ఒకటే కదా అని అన్నారు ఆయన నాతో. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ అలాగే భయపడిపోతున్నారంట, చిన్నదానికి కూడా పెద్దగా భయపడిపోతున్నారంట. డాక్టర్స్ ని నమ్మడం మానేశారు, గూగుల్ నే ఎక్కువ నమ్ముతున్నారు అని చెప్పి అంటున్నారు ఆయన.